హరోం హర. ఈరోజు నుంచి మనం శ్రీ కాలభైరవ అష్టకాన్ని చదివి నేర్చుకుందాం. ఈ కాలభైరవ అష్టకాన్ని మనకు అందజేసింది జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. సో ఈ ఈ కాలభైరవ అష్టకం 8 శ్లోకాల్లో ఉంటుంది. ఈరోజు మనం మొదటి శ్లోకం తెలుసుకుందాం. అలాగే మిగతా 7 శ్లోకాలు రోజువారీగా నేర్చుకుందాం. మొదటి శ్లోకం: దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్ర ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం అంటే దేవతల రాజైన ఇంద్రుడు ఎవరి కమలపాదములని పూజిస్తాడో అతనే కాలభైరవుడు. వ్యాళయజ్ఞ సూత్ర ఇందు శేఖరం కృపాకరం. యజ్ఞధారంగా పాముని, తలపై చంద్రుడిని కలిగి ఉంటాడు మరియు కరుణామయుడు అని అర్థం అన్నమాట. నారదాది యోగి వృంద వందితం దిగంబరం అంటే దేవతల ఋషి అయిన నారదుడు మరియు ఇతర యోగులచే ప్రశంసించబడినవాడు అని అర్థం. ఇక్కడ దిగంబరుడు అంటే ఆకాశాన్ని దుస్తులుగా ధరించి తన స్వేచ్ఛా స్వభావాన్ని సూచిస్తాడు. కాశికాపురాదినాథ కాలభైరవం భజే అంటే కాశీ నగరానికి అధిపతి అయిన శ్రీ కాలభైరవునికి నమస్కారములు. హరోం హర.